తండ్రి, మీ దయవలన మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు యేసును ఈ లోకమునకు పంపి ఉన్నారు. నాయనా, మా ప్రభువు మాకు తోడుగా ఉండి మేము చేసేటువంటి ఆలోచనల యందు, మేము మాట్లాడేటువంటి మాటల యందు, మా ప్రవర్తన యందు, మా క్రియల యందు మాకు సహాయం చేస్తూ ఏ విధమైనటువంటి నాశనమునకు మేము అప్పగింపబడకుండా రక్షణకరమైనటువంటి జీవితము జీవించడానికి మా ప్రభువు ఈ లోకమునకు చేరి ఉన్నారు. తండ్రి, మీ సంకల్పమును మేము కేవలము మేలుకరమైన జీవితమును తెలుసుకోవాలని, మాకు కానీ మా కుటుంబములకు కానీ ఏ విధమైనటువంటి కీడు సోకకూడదని మీరు సంకల్పమును చేసి ఉండగా, ఈ సంకల్పమును నెరవేర్చడానికి మీ ప్రియ కుమారుడు మా ప్రభువు ఈ లోకమునకు చేరి ఉన్నారు. మేము మంచి జీవితమును, అభివృద్ధిని, క్షేమమును కలిగిన జీవితమును అనుభవించడానికి మేము ఏం చేయాలో మా ప్రభువు మాకు ఏ విధముగా సహాయపడుతూ ఉన్నాడు. నాయన, సకల లోకమునకు దేవుడుగా ఉన్నటువంటి దేవుడు మాకు తండ్రిగా ఎలా మారుతూ ఉన్నాడో ఈ సమయమందు తెలియజేయడానికి నాయన, చిన్న బిడ్డలు క్రీస్తు పుట్టుక యొక్క నాటికను ప్రదర్శించబోతూ ఉన్నారు. బిడ్డలను ఆశీర్వదించండి. బిడ్డలను ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులను ఆశీర్వదించండి. నాయన, ఈ ప్రాంతంలో సానుకూల పరిస్థితులను ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంత ప్రజలను ఆశీర్వదించండి. మేము చేస్తూ ఉన్నటువంటి ఈ ప్రార్థన కేవలము నామమాత్రపు ప్రార్థనగా మిగిలిపోకుండా నాయన, ఈ ప్రాంతమునకు చేరి వచ్చినటువంటి సంఘమునకు కేవలము మేలు జరగడానికి, ఏ విధమైనటువంటి కీడు జరగకుండా ఉండడానికి ఇది మొదలుకొని ఒక ప్రయత్నమును చేపట్టి క్రీస్తు యేసు యొక్క గొప్పతనమును, ఆయన జన్మ వలన కలిగేటువంటి మంచి జీవిత విధానమును మేము తెలుసుకోవడానికి మమ్మల్ని ఆశీర్వదించమని, జరగనయ్యున్నటువంటి కార్యక్రమం అంతా మీ నామ మహిమార్థమై జరగడానికి చేరి వచ్చినటువంటి బిడ్డలకు నాయన, ఈ ప్రాంత ప్రజలకు మేలుకరముగా జరగడానికి మీ అనుగ్రహముతో నింపి నడిపించమని, జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం అంతా అపవాది యొక్క కబంధ హస్తాలకు గురి కాకుండా పరిశుద్ధ ఆత్మల యొక్క సహవాసమును నడిపించమని క్రీస్తు నామమున ప్రార్థించుతున్నాను తండ్రి. ఆమేన్. ఎవరన్నా ఒక కీర్తన పాడదలుచుకుంటే స్టేజ్ వద్దకు రావాలని ఆహ్వానిస్తున్నాను. బాలయేసుని మనసార కొనియాడ చేరండి చిన్ని క్రీస్తుని. రాజులకు రాజంట, ప్రభులకు ప్రభువంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. చూడ చక్కనోడంట, పశుల పాకలోనంట, దావీదు కుమారుడంట, లోక రక్షకుడంట. పాపమంత పాపులంట, దోషమంత మాపులంట, కరుణశీలుడా యేసు కనికరించి దేవుడంట. పాపమంత పాపులంట,
చిన్ని యేసయ్యా ఎన్నడు విడువక ఎడబాయడంట మంచి వేసయ్యా ఇమ్మానుయేలుగా తోడుండునంట చిన్ని యేసయ్యా ఎన్నడు విడువక ఎడబాయడంట మంచి వేసయ్యా రాజులకు రాజంట ప్రభులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట చూడచక్కనోడంట పసుల పక్కలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట కనులారా ఓహో కనులారా ఆహా కనులారా చూద్దాము రండి బాలయేసుని మనసర కొనియాడ చేరండి చిన్ని క్రీస్తుని ఆహా కనులారా చూద్దాము రండి బాలయేసుని మనసర కొనియాడ చేరండి చిన్ని క్రీస్తుని రాజులకు రాజంట ప్రభులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట చూడచక్కనోడంట పసుల పాకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట జ్ఞానులంత చూచిరంట గొల్లలంత కూడిరంట బాలయేసు పాద చేరి స్తుతించారంట జ్ఞానులంత చూచిరంట గొల్లలంత కూడిరంట బాలయేసు పాద చెంత చేరి స్తుతించారంట బంగ్రాను సంగ్రాని బోలములతో గణపరిచినారంట దివిలోన దూతలు పరిశుద్ధుడంటూ కొనియాడినారంట బంగారు సంగ్రాని బోలములతో గణపరిచినారంట దివిలోన దూతలు పరిశుద్ధుడంటూ కొనియాడినారంట రాజులకు రాజంట ప్రభులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట చూడచక్కనోడంట పసుల పాకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట కనులారా ఓహో కనులారా ఆహా కనులారా చూద్దాము రండి బాలయేసుని మనసర కొనియాడ చేరండి చిన్ని క్రీస్తుని ఆహా కనులారా చూద్దాము రండి బాలయేసుని మనసర కొనియాడ చేరండి చిన్ని క్రీస్తుని రాజులకు రాజంట ప్రభులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట చూడచక్కనోడంట పసుల పాకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట అందరూ గట్టిగా గట్టిగా క్లాప్ 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 తారవెలసింది ఆలింగిలో ధరణి మురిసింది పూత వచ్చింది సువాసను మాకు తెలిపింది తారవెలసింది ఆలింగిలో ధరణి మురిసింది పూత వచ్చింది సువాసను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ధరించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ధరించాడని తారవెలసింది ఆలింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువాసను మాకు తెలిపింది గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుకునే యొక్క సమయంలో ధరణి మురిసింది దూత వచ్చింది సువాసను మాకు తెలిపింది
గానాలు పాడములే సంతోషమే ఆనందమే లోక రక్షణ ఆనందమే స్తోత్రార్థుడే పాడరాజుకే ఇది క్రిస్మస్ ఆనందమే తారమెలిసింది ఆలింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తలు మాకు తెలిసింది మనేసయ్య చాలా చిత్రాల వాడే మనేసయ్య చిత్రాల వాడే మనేసయ్య చాలా చిత్రాల వాడే మనేసయ్య దయగల వాడమ్మో ఈ జగమున లేడమ్మో అమ్మమ్మో దయగల వాడమ్మో ఈ జగమున లేడమ్మో చిత్రాల వాడే మనేసయ్య చాలా చిత్రాల వాడే మనేసయ్య చిత్రాల వాడే మనేసయ్య చాలా చిత్రాల వాడే మనేసయ్య రాయిల బహుమొక్క వద్దు చెట్టు బుట్టన కొలవద్దు రాయిల బహుమొక్క వద్దు చెట్టు బుట్టన కొలవద్దు దయగల వాడమ్మో ఈ జగమున లేడమ్మో అమ్మమ్మ దయగల వాడమ్మో ఈ జగమున లేడమ్మో చిత్రాల వాడే మనేసయ్య చాలా చిత్రాల వాడే మనేసయ్య చిత్రాల వాడే మనేసయ్య చాలా చిత్రాల వాడే మనేసయ్య లోకముకు వచ్చినాడు పాపులకి రక్షించుటకు లోకముకు వచ్చినాడు పాపులకి రక్షించుటకు పరిశుద్ధుడు వచ్చినాడు ఆ పరమ చేయుటాడు పరిశుద్ధుడు వచ్చినాడు ఆ పరమ చేయుటాడు చిత్రాల వాడే మనేసయ్య చాలా చిత్రాల వాడే మనేసయ్య చిత్రాల వాడే మనేసయ్య చాలా చిత్రాల వాడే మనేసయ్య ప్రారంభించుకున్నాము. క్రీస్తు యేసు యొక్క పుట్టుకను తెలియజేయట కొరకు పిల్లలు క్రమముగా స్టేజ్ మీదకి రానయ్యున్నారు. ఆసక్తిగా తిలకించండి, తెలుసుకోండి, నేర్చుకోండి. దేవుడు మన జీవితానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అండి. ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాడు దురదృష్టవంతులు. కాబట్టి తెలుసుకోండి, పిల్లల యొక్క ప్రతి మూమెంట్ గమనించండి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఏం చేయబోతున్నాడు, పిల్లలు తెలియజేయబోతున్నారు. మొదటిగా జరగనున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ పాస్టర్ గారు క్రమముగా తెలియజేస్తారు. ఆ క్రమమును అనుసరించి బిడ్డలు సిద్ధపడాలని కోరుతూ ఉన్నాను. తల్లిదండ్రులు బిడ్డలకు సహకరించాలని, బిడ్డలను ప్రోత్సహించాలని తెలియజేస్తున్నాను. ఈరోజు వింతగా ఉంది కదా. అవును చెల్లి, నిజమే. ఆ తార యూదుల రాజు పుట్టుకను తెలియచేయుచున్నది. అందాల తార ఇంగిలో నిలచి నీలాల గగనాల వింత కాంతులతో అందాల తార ఇంగిలో నిలచి నీలాల గగనాల వింత కాంతులతో
అభిషిక్తుడైన దేవుని కుమారుని జనన సాదృశ్యముగా అభిషిక్తుడైన దేవుని కుమారుని జనన సాదృశ్యముగా అందాల తార నీలాల గగనాల ఇంత కాదులతో రాజుల రాజా స్వాగతం రాజుల రాజా స్వాగతం గురికే రక్షణ తేజమా అందాల తార నీలోనిలచే నీలాల గగనాల ఇంత కాదులతో అభిషిక్తుడైన దేవుని కుమారుని జనన సాదృశ్యముగా అభిషిక్తుడైన దేవుని కుమారుని జనన సాదృశ్యముగా అందాల తార నీలోనిలచే నీలాల గగనాల ఇంత కాంతులతో శ్రీ గుణలక్షణ సంపదను తండ్రిని మూర్తి భవించే గుణలక్షణ సంపదను తండ్రిని మూర్తి భవించే రాజా స్వాగతం రాజా స్వాగతం గురికే రక్షణ సుందరమా అందాల ఇంగిలో నిలచే నీలాల గగనాల ఇంత కాంతులతో అభిషిక్తుడైన దేవుని కుమారుని జనన సాదృశ్యముగా అభిషిక్తుడైన దేవుని కుమారుని జనన సాదృశ్యముగా చల్లని రాజా స్వాగతం చల్లని రాజా స్వాగతం ఈ భూమికే రక్షణ తేజమా అందాల తార ఇంగిలో నిలచే నీలాల గగనాల ఇంత కాంతులతో ద్వారా తెలియజేస్తుంది.
నమ్మకస్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. శుభవచనం ఏమిటి? మరియా, భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు. నేను పురుషుని ఎరుగని దాన్ని కదా, ఎలాగో సాధ్యం? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనెను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చొప్పునే జరుగును గాక. సుగుణాల రాశి అయిన మరియా గర్భవతియా? అది నేను నమ్ముటయా? లేదు లేదు, ఈ విషయం యూదా ప్రజ నాయకులకు తెలిసినచో ఆమెను రాళ్లతో కొట్టి చంపెదరు కనుక ఆమెను నేను విడవక రహస్యంగా విడనాడుతున్నాను.
కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్ముని వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలందరినీ వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆకాశమే ప్రకాశ రాజమానమాయే, తారలే కిరీట రత్నకాంతులాయే. శాంతి శాంతి. ఏంటి ఇదంతా కలయా? దేవుడు తన దూతను పంపి ఈ విషయం నాకు తెలియజేశాను కనుక ఆమెను నేను విడువక రహస్యంగా నా భార్యను చేసుకొనేదను. ఇందు మూలంగా యావత్ మందిని తెలియజేయమనగా మీరందరూ మీ మీ ఊళ్ళు వెళ్ళి మీ మీ పేర్లను ప్రజా సంఖ్యలో నమోదు చేసుకోవాల్సిందిగా కైసర ఔగుస్తు గారి ఆజ్ఞాయను కనుక మీరందరూ మీ మీ ఊళ్ళు వెళ్ళి ప్రజా సంఖ్యలో మీ మీ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. నిశిరాత్రి పయనం ఆ బెత్లెహేము పురికి. నిశిరాత్రి పయనం ఆ బెత్లెహేము పురికి. ఆ దేవుడిచ్చిన వరము చేతను బయలుదేరెను. ఆ జంట పయనమాయెను. ఆ దేవుడిచ్చిన వాకు చేతను బయలుదేరెను. ఆ జంట పయనమాయెను. నిశిరాత్రి పయనం ఆ బెత్లెహేము పురికి. నిశిరాత్రి పయనం ఆ బెత్లెహేము పురికి. మంచు గప్పిన దారిలో తండ్రి వారికి సహకారి. దేవుడిచ్చిన వరముచే బయలుదేరెను. మంచు గప్పిన దారిలో తండ్రి వారికి సహకారి. దేవుడిచ్చిన వరముచే బయలుదేరెను. ఆ దేవుడిచ్చిన వాక్కు చేతను బయలుదేరెను. ఆ జంట పయనమాయెను. ఆ దేవుడిచ్చిన వాక్కు చేతను బయలుదేరెను. ఆ జంట పయనమాయెనే. నిశిరాత్రి పయనం ఆ బెత్లెహేము పురికి. సత్రపు యజమాని. అయ్యా అయ్యా తలుపు తెరవండి. ఎవరు మీరు? ఏం కావాలి? అయ్యా నా భార్య నిండు చూడాలి, ప్రసవించుచున్నది. మీ సత్రంలో కాస్త చోటుంటే ఇవ్వరా? ఏంటి నా సత్రంలో చోట? లేదు లేదు, ఇక్కడ గొప్ప గొప్ప వారికే కానీ మీ వంటి వారికి కాదు. అయినా నీ భార్య నిండు చూడాలి అంటున్నావు కనుక ఆ పసుల పాకలో చోటు ఉండవచ్చు. పోండి పోండి.
చూచి వచ్చితిమి తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి కొండలు లోయలేడారులు దాటి మేము వచ్చితిమి ప్రకాశమానమైన తారను చూచుడి, ఆ తార గొప్ప కాంతితో ప్రకాశించుతున్నది. మన గ్రంథములను పరిశీలించుదుము రండి. ఆకాశమునున్న తారల కన్నా ఆ తార గొప్ప కాంతితో ప్రకాశించుచున్నది. నిజముగా ఆ తార ఏదో అద్భుతమును తెలియజేయ తారగా కనపడుచున్నది. ఎంత అద్భుతము! నా గ్రంథములందు ఆ తారను గురించి తెలియజేయమనగా ఆ తార యూదుల రాజ పుట్టుబడ గురించి తెలియజేయుచున్నది. మనము యూదుల రాజును చూసి ఆయనకు మొక్కి మన కానుకలను సమర్పించుటకు రండి పోదాం. ఓకే చేతులు అమ్మా, చిన్న చేతులు. ఓకే ఇటు చూడు ఒకసారి, ఇటు చూడు కెమెరా చూడు. ప్రాణేమయా మెస్సయ్యా యూదయా జయంబునియా వాగ్దాన దేశవాసం దావీదు సింహాసనం వడివడిగా ఈడేరగా లలలా లలా లలా 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 ఒక కన్యక గర్భఫలం తగ పురుష జన్మవిదం ఇమ్మానుయేలు నామం ఇమ్మని అనలేదా. ఒక కన్యక గర్భఫలం తగ పురుష జన్మవిదం ఇమ్మానుయేలు నామం ఇమ్మని అనలేదా. మీకావశింపలేదా ఆరాడేమయా మెస్సయ్యా యూదయా జయంబునియా వాగ్దాన దేశవాసం దావీదు సింహాసనం వడివడిగా ఈడేరగా లలలా లలా లలా లలలా లలా లలా లలలా లలా లలా లలలా లలా లలా. ఓ బెత్లెహేమపురమణి ఎంత కొంతైన ఇశ్రాయేలు రాజు నీ నుండి వచ్చుననుచు. ఓ బెత్లెహేమపురమణి ఎంత కొంతైన ఇశ్రాయేలు
బడిగా ఈడేరగా లలలా లలా లలా లలలా లలా 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 ఆరాజు భుజము మీద రాజ్యంబు భారముండు ఆశ్చర్యకారికంత ఆలోచనాకరుడు ఆరాజు భుజము మీద రాజ్యంబు భారముండు ఆశ్చర్యకారికంత ఆలోచనాకరుడు అభిషేక్తుడైన వాడు ఆరాడేమయా మెస్సయ్యా యూదయా జయంబునియా వాగ్దాన దేశవాసం దావీదు సింహాసన బడిగా ఈడేరగా లలలా లలా లలా లలలా లలా లలా లలలా లలా లలా లలలా లలా లలా మెస్సయ్య కొరకు మన యూద దేశ ప్రజలందరూ మెస్సయ్య కొరకు మన యూద దేశ ప్రజలందరూ ఎదురు చూచుచున్నాం. మెస్సయ్య వస్తాడు, మనల్ని రోమ్యా నుండి విడిపిస్తాడు. ఆకాశమే ప్రకాశరాజమానమాయే సూర్యుడే ప్రకాశరత్నకాంతులాయే సారలే విరాజరాజమానమాయే శాంతి కాంతి సామరస్య శ్రీయహోవ శాంతి భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పనుకుని ఉండుట మీరు చూచెదరు. ఆకాశమే ప్రకాశరాజమానమాయే సూర్యుడే కిరీటరత్నకాంతులాయే తారలే విరాజరాజమానమాయే శాంతి కాంతి సామరస్య శ్రీయహోవ శాంతి. అరే అరే, మన కోసం యూదుల రాజు పుట్టాడంట. మనం వెళ్ళి చూద్దాం పదండి. సరే సరే, మనం వెళ్ళి చూద్దాం పదండి. సరే సరే సరే, మనం వెళ్ళి చూద్దాం పదండి. నల్లారా పోదాం పలురా యేసు ప్రభుని చూడను తెర తీరగా దేవుడే దేవుడేరా దేవుడే దిగినాడురా దేవుడే దేవుడేరా దేవుడే దిగినాడురా అన్నల్లారా అన్నల్లారా పోదాం పలురా యేసు ప్రభుని చూడను తెర తీరగా దేవుడే దేవుడేరా దేవుడే దిగినాడురా దేవుడే దేవుడేరా దేవుడే దిగినాడురా అన్నల్లారా ఎందుకురా భయం ఎందుకురా దిగులెందుకురా పదముందుకు ఎందుకురా భయం ఎందుకురా దిగులెందుకురా పదముందుకు దూతలు చెప్పిన మాట
అన్నల్లారా అన్నల్లారా పోదాం పదరా యేసు ప్రభుని చూడ తెర తీరగా దేవుడే 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 దిగినాడురా స్వాగతం స్వాగతం క్షాత్రవ జయ రాజా స్వాగతం 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 క్షాత్రవ జయ రాజా స్వాగతం అసమాన తేజసు స్వాగతం హేరోదు రాజని రాజనం స్వాగతం స్వాగతం నీరిగా మాగరి గనిగరి సరిగమ మదప మగరి సరిగమ పా మదప మగరి సరిగమ పా స్వాగతం స్వాగతం క్షాత్రవ జయ రాజా స్వాగతం హేరోదు నెలకొన్న ఈ మందిరం రాజవరులైన రాదుర్లభం హేరోదు నెలకొన్న ఈ మందిరం రాజవరులైన రాదుర్లభం నివీక్షణం అతి తీక్షణం నీ రూపమే అతి భీకరం నీరిగా మాగరి గనిగరి సరిగమ మదప మగరి సరిగమ పా మదప మగరి సరిగమ పా స్వాగతం స్వాగతం క్షాత్రవ జయ రాజా స్వాగతం అసమాన తేజసు స్వాగతం హేరోదు రాజని రాజనం స్వాగతం స్వాగతం క్షాత్రవ జయ రాజా స్వాగతం ఎవరక్కడ మహాప్రభు చిత్తం ప్రభు తూర్పు దేశం నుంచి మన కోసం గ్యాంగ్లు ఎదురు చూస్తూ ఉన్నారు జ్ఞానుడా అజ్ఞానుడా ప్రవేశపెట్టుము మహాప్రభు వెంబడి కాంతులతో నక్షత్ర కాంతి వెంబడించి బయలుదేరితిని రాత్రి దేరితిని జయం జయం మహాప్రభు రాజు చిరకాలం జీవించును గాక సమాధాన సంతోషాలు కలుగును గాక. జ్ఞానులారా మీ రాక కారణం ఏమిటి? శుభములు పలకుచున్నారు. ఏదైనా శుభ సూచకమా? మాకులో తెలుపుది.
అవును ప్రభు, మేము తూర్పు దేశపు జ్ఞానులము. తూర్పు దిక్కున గొప్ప నక్షత్రమును చూచితిమి. ఆ నక్షత్ర సూచన యూదుల రాజు పుట్టుకను గురించి తెలుపుచున్నది. మేము మా ఖగోళ శాస్త్రములను బాగుగా పరిశీలించితిమి. మా ఖగోళ శాస్త్రాలు తప్పు చెప్పవు. రాజా, యూదుల రాజుగా పుట్టిన వారు ఎక్కడ ఉన్నారు? మేము ఆయన దర్శించి పూజించి మా కానుకలను సమర్పించుటకు వచ్చి రాదు. ఎవరక్కడ? మన రాజ్యంలో ఉన్న శాసనం ప్రవేశపెట్టుడి. చిత్తం మహాప్రభు. ప్రభు, యోదయ దేశపు బెత్లెహేమే ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధ ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానము కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని మీకా ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది ప్రభు. అటులన మీ వేళ వచ్చినది. జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ యూదుల రాజును చూచి మాకును సమాచారం తెలిపినచో మేమును వచ్చి ఆయన దర్శించుము. అంతేకాదు, మీకు బహుమతులు కూడా ఇప్పించేదము. జ్ఞానులము చుక్క వెంబడి కాంతులతో నక్షత్ర కాంతి వెంబడించి బయలుదేరితిమి. రాత్రి వెంట కాంతితో రాజచూడరమ్యం. అయినను ఈ జ్ఞానులకు మతి భ్రమించినట్టున్నది. యూదుల రాజు జన్మించుటయా? అదియు నా రాజ్యమంద? కాదు కాదు, ఆ యూదుల రాజునే కాదు, ఆ శిశువు ఎవరో కాదు, నా శత్రువు. ఆ శిశువు నా కలవాలంతో సంహరించదను. హా 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 హా.
మీరు చూడమ్మా బుజ్జి, మీరు చూడండి రే. నువ్వు చూడమ్మా. చూడమ్మా బుజ్జి, చూడరా. ఓకే బుజ్జి చూడమ్మా.
కరుణామయుని శరణు తరుణోదయం తెరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది తెరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు తరుణోదయం దివిరాజుగా భువికి దిగినాడని రవిరాజుగా ఇలను మిగిలాడని దివిరాజుగా భువికి దిగినాడని రవిరాజుగా ఇలను మిగిలాడని నవలోక గగనాలు తెరిచాడని పరలోక భవనాలు పిలిచాయని నవలోక భవనాలు తెరిచాడని పరలోక భవనాలు పిలిచాయని ఆరతి జీవన జ్యోతి వెలిగింది పాడిన పాటలు పశువుల చాలకు ఊయల వేసింది పారని జీవన జ్యోతి వెలిగే తారపడొచ్చింది పాడిన పాటల పశువుల చాలకు ఊయల వేసింది ఆ జన్మమే ఒక మర్మము ఆ వర్ణమే అనుబంధము ఆ జన్మమే ఒక మర్మము ఆ బంధమే అనుబంధము సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు తరుణోదయం లోకాలలో పాప శోకాలలో ఏకాకివై బ్రతుకు అవివేకివై లోకాలలో పాప శోకాలలో ఏకాకివై బ్రతుకు అవివేకివై క్షమహృదయ సహనాలు సమపాళ్ళుగా ప్రేమానురాగాలు స్థిరాస్తిగా క్షమహృదయ సహనాలు సమపాళ్ళుగా ప్రేమానురాగాలు స్థిరాస్తిగా నమ్మిన వారిని రమ్మని పిలిచే తారకగచ్చేది నిత్య సుఖాలకు జీవజలాలకు పెళ్ళిది ఆ ప్రభువే నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసు నిత్య సుఖాలకు జీవజలాలకు పెళ్ళిది ఆ ప్రభువే నిన్ను కావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ నిన్ను కావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం తరుణోదయం తెరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనవి తెరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనవి సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు అరుణోదయం క్రిస్మస్ సందేశము వినరండి దూత పాటలు కనరండి క్రిస్మస్ సందేశము వినరండి దూత పాటలు కనరండి సర్వోన్నత
మీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు యేసు, మాకు ప్రభువుగా ఉన్నటువంటి క్రీస్తు యేసు యొక్క జన్మను నాటిక రూపమును ప్రదర్శించడానికి సీయోను ప్రార్థనా మందిరములకు మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శిశువుల దగ్గర నుంచి నాయన బిడ్డలను ప్రోత్సహించినటువంటి కుటుంబములను, కుటుంబ పెద్దలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. తండ్రి, నామమాత్రపు ప్రార్థనగా మిగులుకోకుండా కాపాడమని వేడుకుంటూ ఉన్నాము. ప్రతి కుటుంబమును సంపూర్ణమైనటువంటి ఆరోగ్యముతో నింపండి. ప్రతి కుటుంబమును బలముతో నింపండి. ప్రతి కుటుంబమును అంతుచిక్కని సమస్యల నుండి విడిపించి జ్ఞానము కలిగినటువంటి, నెమ్మది కలిగినటువంటి, ప్రశాంతమైనటువంటి, రక్షణ కలిగిన వాతావరణంలోనికి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ ప్రాంత ప్రజలను ఆశీర్వదించండి. అయినా ఈ ప్రాంత ప్రజలను మీరు ఆశీర్వదించి ఉన్నారు కాబట్టి ఇక్కడ క్రీస్తు యేసు యొక్క జన్మను నాటిక రూపములో అయినా మేము ప్రదర్శించగలిగినాము. ఈ ప్రాంత బిడ్డలను అయినా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సంకల్పంలోనికి నడిపించండి. రక్షణ పొందినటువంటి బిడ్డలను రక్షణ అనుభవంలోనికి నడిపించండి. ఇంకా రక్షణ పొందవలసినటువంటి బిడ్డలను నైనా మీ వాక్యము ద్వారా ప్రేరేపించి రక్షణలోనికి నడిపించండి. పరిశుద్ధాత్మడు కలుగు చేసేటువంటి ఉచితమైన ఆలోచన, అదే సమయంలో ఆశ్చర్యకరమైన ఆలోచన, పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కలిగి ఉన్నటువంటి జీవిత విధానము, ఆశ్చర్యకరమైనటువంటి జీవిత విధానము, మేలుకరమైనటువంటి జీవిత విధానము, మంచి జీవితము, నైనా ఏ విధమైనటువంటి చెడు కీడు లేనటువంటి జీవితము. తండ్రి, ప్రతి కుటుంబమును సమస్త విధములైనటువంటి భయము, ఆందోళన, కలవరముల నుండి విడిపించి అయినా ప్రతి కుటుంబమును ధైర్యముతోనూ నిర్భరమైన బుద్ధితోనూ నిలిచి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రతి కుటుంబంలోనూ ఆర్థిక పరిస్థితులను చక్కపరచండి. నైనా ప్రతి కుటుంబంలోనూ అపవాది యొక్క కబంధ హస్తాల నుండి విడుదలను కలుగు చేసి తండ్రి ఆర్థిక పరమైనటువంటి బలముతో నింపి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రతి కుటుంబమును నైతిక బలముతో నింపండి. నైనా సంఘమును ఆశీర్వదించండి. మీ ఆశీర్వాద బలముతో నింపండి. సంఘమును సంఖ్యా బలముతో నింపండి. సంఘమును నైతిక బలముతో నింపండి. సంఘమును ఆర్థిక బలముతో నింపండి. సంఘ సభ్యులందరినీ నైనా పేరు పేరు వంతున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మీ పనిలో పాల్గొని ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. మీ ఆశీర్వాద బలముతో నింపండి. సమస్త విధములైనటువంటి కల్మషము నుండి, శరీరములోను మనస్సులోను ఉన్నటువంటి వ్యాకులము నుండి విడుదలను కలుగు చేసి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మేము తిరిగి మీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు యేసును నాటిక రూపంలో ప్రదర్శించేంత వరకు ఆయన ఇక్కడ చేరి ఉన్నటువంటి బిడ్డలను, వారి కుటుంబములను సకల ఆశీర్వాదములతో నింపి నడిపించమని ఈ కొద్దిగా పొందడు మా ప్రభువును మీ ప్రియకుమారుడును అయిన క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Happy birthday to dear Jesus. Happy birthday to you. సంతోషించు భూమి సంతోషించు, లోక రక్షకుడు దయించే. సంతోషించు భూమి సంతోషించు, లోక రక్షకుడు దయించే. Happy happy Christmas, Merry Merry Christmas. Happy happy Christmas, Merry Merry Christmas. Happy birthday to you Jesus. Happy birthday to you Jesus. Happy birthday to you Jesus. తటక నవ్వుతారు కావాలి పిల్లలు, నవ్వకండి. నవ్వాలి, ఇంకా ఇంకా గట్టిగా నవ్వాలి, నవ్వాలి, పిల్లలు నవ్వాలి, నవ్వండి. ఏదైనా జ్యోతి హాస్పిటల్ కూర్చోండి, హాస్పిటల్ కూర్చోండి, కూర్చోండి. పిల్లలందరూ చూడండి, కెమెరా వైపు చూడండి, నవ్వండి. సార్ మైక్ తీసారా? ఓకే, రెడీ సార్.
ఓకే ఓకే